ఎస్ఎల్బీసీ టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ రీస్టార్ట్ అయింది. ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైంది కన్వేయర్ బెల్ట్. 2 రోజులు శ్రమించి రీస్టార్ట్ చేస్తారు ఇంజనీర్లు. ఇక టన్నెల్లో మరింత వేగం కానుంది రెస్క్యూ ఆపరేషన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఎస్ భాస్కర్, చెప్పండి. టన్నెల్ వద్ద ఇంకా భాస్కర్, టన్నెల్ దగ్గర ఎలా ఉంది పరిస్థితి? లోపల ఉన్నటువంటి మృతదేహాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? మహేశ్వరి, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగినటువంటి ప్రమాదంలో 11వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఎక్కడైతే టన్నెల్లో పెద్ద మొత్తంలో కూరుకుపోయినటువంటి యొక్క బురదను కానీ తర్వాత శిథిలాలను బయటికి తీసేందుకోసం చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ప్రధానంగా కన్వేయర్ బెల్ట్ ద్వారానే ఈ యొక్క వ్యర్థాలను తీసేస్తేనే ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ అవుతుందనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి యొక్క సహాయక బృందాలంతా కూడా కీలకమైన నిర్ణయం తీసుకొని 2 రోజులుగా శ్రమించి కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించడం జరిగింది. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్ ప్రారంభం కావడంతో ఇక అందులో ఉండేటువంటి పెద్ద మొత్తంలో పేరుకుపోయినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క శిథిలాలు కానీ బురద అట్లాంటి కట్టర్ ద్వారా చేసినటువంటి ప్లాస్మా కట్టర్స్ తో చేసినటువంటి టీబీఎం మోటార్ యొక్క శిథిలాలు వాటన్నిటిని కూడా ఈ యొక్క బెల్ట్ ద్వారా తొలగించేటువంటి అవకాశం ఉంది. అయితే దీంతో ఇక వేగం పెరిగే అవకాశం ఉంది సహాయక చర్యలో. తద్వారా ఎవరైతే 8 మంది ఆచూకీ లేకుండా పోయారో వారిని గుర్తించడం కొంచెం సులభం అవుతుందనేటువంటి అభిప్రాయానికి రావడం జరిగింది. ఈ యొక్క పనులు మరింత వేగం పెరిగితే వాళ్ళని తొందరగా బయటికి తీసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. ప్రస్తుతం మాత్రం కన్వేయర్ బెల్ట్ అనేటువంటిది పునరుద్ధరణ జరగడం అనేటువంటిది సహాయక చర్యలో పెద్ద ముందడుగానే చెప్పాలి. అది లేకపోతే ఈ యొక్క లోకో ట్రైన్ ద్వారా వచ్చేటువంటి 2 డబ్బాల ద్వారా మాత్రమే వారికి సంబంధించినటువంటి యొక్క వ్యర్థాలు తీసేయడం చాలా ఇబ్బందిగా మారి ఉండే. దాని ద్వారా దాదాపు ఒక్కొక్కసారి కేవలము 2 డబ్బాల ద్వారా తీసేయడం అనేటువంటిది ఏదైతే జరిగిందో అది దాదాపు చాలా ఇబ్బందికరంగా ఒకసారి తీయడానికి దాదాపు 3 గంటల సమయం పట్టేది. అట్లా తీస్తే కొన్ని రోజులైనా అది కరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి కన్వేయర్ బెల్ట్ వచ్చినందుకు మాత్రం ఇప్పుడు ఆ యొక్క వ్యర్థాలను తొలగించడం ఈజీ అయినటువంటి నేపథ్యంలో మాత్రము ఇక ఆచూకీ కనుక్కోవడం అనేటువంటిది కొంత త్వరగా జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం మాత్రం వ్యక్తం అవుతుంది. నైస్. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.